అరకు కాఫీ అదో ఎమోషనల్లా మారింది. ఏ దేశానికి వెళ్లినా అరకు కాఫీ గురించి సీఎం చంద్రబాబు ప్రస్తావిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా దీని రుచికి ఫిదా అవుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే వివిధ సదస్సుల్లోనూ ఈ స్టాల్ ఏర్పాటు చేసి విదేశీయులకు అరకు కాఫీ రుచి చూపిస్తున్నారు. ప్రారంభంలో విశాఖలో కంటే ఇతర ప్రాంతాల్లో ఆదరణ పొందింది. విశాఖతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఔట్లెట్లలో రోజుకు 10,000 మంది ఈ కాఫీ తాగుతున్నారు. అరకు కాఫీ పంటను కొండ ప్రాంతాల్లో ఎలాంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ విధానంలో పండిస్తున్నారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో ఉన్న మట్టి దీనికి అద్భుతమైన రుచిని తీసుకొచ్చింది. మిగతా ప్రాంతాల్లో వీటిని సాగు చేస్తే ఆ రుచి ఉండడం లేదు. ఆరోగ్యపరంగా కూడా మంచిదని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 96 అరకు కాఫీ ఔట్లెట్లు ఉండగా విశాఖలో 15 ఉన్నాయి. నివాసాల్లో అధికంగా ఫిల్టర్ కాఫీ వాడుతుండగా ఔట్లెట్లు, దుకాణాల్లో ఇన్స్టెంట్ కాఫీ వాడుతున్నారు. జీసీసీ ప్రధాన కార్యాలయం ఔట్లెట్లో ప్రతి నెల 10 లక్షల వరకు కాఫీ విక్రయాలు జరుగుతున్నాయి. ఉషోదయ కూడలిలో 3 లక్షలు, సిరిపురంలో 4 లక్షలు, ఎయిర్పోర్టు ఔట్లెట్లో 4 లక్షలు విక్రయాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.